హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ శ్వేత. మనతో పాటు ఉన్నారు ఎడ్యుకేషన్ మెంటర్ సంతోష్ గారు. నమస్తే సార్. నమస్తే అండి, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. యా హలో సార్, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? గుడ్ సార్. సో కమింగ్ టు టీఎస్ ఎబ్సెట్ వాళ్ళకి కౌన్సిలింగ్ ఎలా చేస్తారు? ఇదే అండి, సేమ్ ప్రాసెస్ యాజ్ ఐ టోల్డ్ యూ. ఫస్ట్ ఏంటంటే నోటిఫికేషన్ వస్తుంది, దే హ్యావ్ టు ఫస్ట్ ఫిల్ ది రిజిస్ట్రేషన్ ఫామ్, కౌన్సిలింగ్ ఫీ పే చేసి స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి. వన్స్ దే ఫిల్ అప్ ది స్లాట్, ఆ స్లాట్ లో వాళ్ళు వెళ్ళి సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేసుకోవాలి. దెన్ 2-3 days గ్యాప్ ఇస్తారు, టైం ఇస్తారు టు ఫిల్ అప్ ది ఆప్షన్స్. దెన్ ఆప్షన్స్ అన్ని ఫిల్ చేసుకుని దెన్ దే విల్ గెట్ ది అలాట్మెంట్. దాని తర్వాత ఫీజ్ అనేది పే చేసి అంతా ఆన్లైన్ ఫార్మాట్ లోనే జరుగుతుంది. సో ఓన్లీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్లైన్ సెంటర్స్ లో జరుగుతాయి. సో వాళ్ళు కొన్ని హెల్ప్ లైన్ సెంటర్స్ ఇస్తారు. సో నియరెస్ట్ సెంటర్ వాళ్ళు చూస్ చేసుకోవచ్చు, ర్యాంక్ వైజ్ పిలుస్తారు అనమాట. ఓకే. అండ్ ఇంతే కాకుండా ఫ్రీ సీట్స్ కూడా ఉంటాయి కదా సార్, ఎవ్రీ ఇయర్ మనం చూస్తూనే ఉన్నాం. మరి ఎంత స్కోరింగ్ వస్తే ఆ ఫ్రీ సీట్ అనేది వీళ్ళకి యాక్సెస్ ఉంటుంది? ఇట్ డిపెండ్స్ నాట్ ఓన్లీ ఆన్ ది స్కోర్. అంటే మంచి ర్యాంక్ రావాలి, బిలో 40,000 ర్యాంక్ వస్తే జనరల్లీ వస్తుంది. అండ్ ఆల్సో రిజర్వేషన్ కేటగిరీ, నేను చెప్పినట్టు వాళ్ళ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ వెరిఫై చేసి వాళ్ళకి ఫీ రీయింబర్స్మెంట్ అంటారు అనమాట. సో ఆ ఫీ రీయింబర్స్మెంట్ అనేది వస్తుంది. సో జనరలీ డిపెండ్స్ ఇయర్ ఆన్ ఇయర్. సో ఇప్పుడు నోటిఫికేషన్ లో అదే చెప్తారు, ఎంత వరకు ఫీ రీయింబర్స్మెంట్ ఎలిజిబుల్ అని చెప్తారు. ఇప్పుడు సపోజ్ SC/ST స్టూడెంట్స్ కి, మైనారిటీ స్టూడెంట్స్ కి వాళ్ళకి ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ దే ఆర్ ఎలిజిబుల్. ఏ కాలేజ్ తీసుకున్నా కానీ దే ఆర్ ఎలిజిబుల్ ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్. వేరే వాళ్ళకి వాళ్ళ ఇన్కమ్ సర్టిఫికేట్ వాళ్ళు ఫర్నిష్ చేసే డాక్యుమెంట్స్ బట్టి ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఫీ రీయింబర్స్మెంట్ ఫస్ట్ ఇయర్ ఇస్తారు. ఒకవేళ బ్యాక్లాగ్స్ అవి ఏమైనా ఉంటే సరిగా పర్ఫామ్ చేయకపోతే నెక్స్ట్ ఇయర్ నుంచి వాళ్ళకి ఫీ రీయింబర్స్మెంట్ అనేది రాదు. సో కాలేజ్లో అటెండెన్స్ అండ్ వాళ్ళ అకాడమిక్ పర్ఫార్మెన్స్ చూసే రీయింబర్స్మెంట్ ఇస్తుంది గవర్నమెంట్. ఓకే, సూపర్. మరి ఇప్పుడు మీరు ఇందాక కొన్ని కోర్సెస్ చెప్పారు కదా, కొన్ని బ్రాంచెస్ ఏమైతే చెప్పారో, సెలెక్టివ్ గా కొన్ని పర్టికులర్ బ్రాంచెస్ తీసుకోవడం వల్ల ఫర్దర్ గా వాళ్ళకి ఎలాంటి జాబ్ ఆప్షన్స్ ఉంటాయి అంటారు? ఇప్పుడు చూడండి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తీసుకుంటే ఆర్ CSE ఎనీ రిలేటెడ్ బ్రాంచ్, మేజర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లో చాలా మనకి పొటెన్షియల్ ఉంది. హైయెస్ట్ ప్యాకేజెస్ ఆల్మోస్ట్ 60-65 lakhs వరకు వెళ్తాయి. యావరేజ్ ప్యాకేజ్ కూడా చూసుకుంటే 4 to 7 lakhs మధ్యలో ఉంది ఈ టాప్ కాలేజ్. స్టార్టింగ్ రేంజ్ ఫ్రెషర్స్ కే ఉంది, ఇప్పుడు ఫ్రెషర్స్ కి 4 to 7 lakhs ఉంది. నెక్స్ట్ ఏంటి, ఈ మధ్య AI ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని ఉంది. దెన్ టెస్టింగ్ రోల్స్ కూడా ఇస్తాయి. అంటే టెస్టింగ్ అంటే నార్మల్ ఎంట్రీ లెవెల్ జాబ్, బట్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది అది చేస్తే. దెన్ మనకి డెవాప్స్ అని ఉంటుంది, క్లౌడ్ ఇంజనీరింగ్ అని ఉంటుంది. సో బేసికలీ ఇదంతా ఏంటంటే కోడింగ్ అనేది వాళ్ళు తరువుగా నేర్చుకోవాలి. దెన్ ERP ప్యాకేజెస్ బేస్డ్ ఉంటాయి, లైక్ మన SAP ఉంది. సో ఏంటంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ ప్యాకేజెస్, దాని బేస్డ్ కూడా జాబ్స్ ఉంటాయి. దీనికి ఏంటంటే వీళ్ళు స్కిల్స్ అన్ని డెవలప్ చేసుకోవాలి. ఇది కంప్యూటర్ సైన్స్, IT ఆ రిలేటెడ్ బ్రాంచెస్. ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ అనుకోండి, ఆటోమొబైల్ కంపెనీస్ లైక్ మన ఇండియాలో టాటా మోటార్స్, మహీంద్రా లాంటి కంపెనీస్ ఇలాంటి ఫ్రెషర్స్ ని వాళ్ళని తీసుకుని ఆటోమొబైల్ ఇంజనీర్స్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ కోర్ రోల్స్, అంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ కార్స్ కానీ దీని కానీ. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉంటాయి, ఫార్మా కంపెనీస్ ఉంటాయి. కెమికల్ ఇంజనీరింగ్ చేశాక ఫార్మా కంపెనీస్లో కూడా వెళ్ళొచ్చు. దెన్ మన EC ఉంటాయి, యాజ్ ఐ టోల్డ్ యూ, మొబైల్ అండ్ మన ఫోన్స్వి కానీ, టీవీ కానీ, అలాంటి కంపెనీస్ అన్ని తీసుకుంటాయి అనమాట. ఇలా గూగుల్ లాంటి కంపెనీస్ కూడా EC ఇంజనీర్స్ని కూడా తీసుకుంటాయి. ఎందుకంటే ఆ చిప్స్, ఇప్పుడు ఈ మధ్య మనకి ట్రెండ్ చూస్తున్నాం, చిప్స్ గురించి రీసెంట్లీ న్యూస్ వచ్చింది. గవర్నమెంట్ కూడా చాలా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేశారు. బికాస్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ హెస్ బికమ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే AI మొత్తం దీని మీదనే రన్ అవుతుంది. సో ఇలా అనమాట. సో ఇలా వేరియస్ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. కానీ టాప్ పేయింగ్ జాబ్స్ అనేవి ఈ మధ్య IT జాబ్స్. వేరే జాబ్స్ కూడా పే చేస్తే కానీ దాని తర్వాత మాస్టర్స్ చేసుకుని వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేసుకుంటే వాళ్ళకు కూడా మంచి ప్యాకేజెస్ అనేవి వస్తాయి. ఓకే. సో బిలో 25,000 ర్యాంక్ ఆర్ బిలో 40,000 ర్యాంక్ వాళ్ళకి కొన్ని మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. సో అబోవ్ 40,000 వచ్చిన వాళ్ళకి ఎట్లాంటి కొన్ని ఇష్యూస్ ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయంటారు? ఇప్పుడు చూడండి, అబోవ్ 40-50,000 వచ్చాయంటే వాళ్ళకి రిజర్వేషన్ కూడా లేకపోతే దట్ మీన్స్ వాళ్ళకి టాప్ కాలేజెస్ లో రావు. సో వాళ్ళు తీసుకోవాల్సిన డెసిషన్ ఏంటంటే, ఇప్పుడు మేము నార్మల్ కాలేజ్ జాయిన్ అయ్యి మా స్కిల్స్ డెవలప్ చేసుకుని ఆఫ్ క్యాంపస్ అప్లై చేసుకుంటాము ప్లేస్మెంట్స్, ఆర్ వాళ్ళకి ఆల్రెడీ మాస్టర్స్ ప్లాన్ ఉంది, ఆర్ అబ్రాడ్ వెళ్ళాలి, ఆర్ MBA చేయాలని ప్లాన్ ఉంటే వాళ్ళు నార్మల్ కాలేజ్లో చదువుకుని ప్లేస్మెంట్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా 3rd year నుంచి GRE, CAT లాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి వాళ్ళు వెళ్ళొచ్చు. ఆర్ ఫ్యామిలీ వెల్ ఆఫ్ ఫ్యామిలీ ఉంది, మేము మనీ ఎఫర్ట్ చేయగలుగుతాము అంటే వాళ్ళు మేనేజ్మెంట్ కోటా వైపు కూడా వెళ్ళొచ్చు. లాస్ట్ అండ్ ఫైనల్ ఆప్షన్ ఏంటంటే రిపీట్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాయొచ్చు. ఎందుకంటే ఈసారి కట్ ఆఫ్ ఆల్రెడీ తగ్గింది. లాస్ట్ ఇయర్ 67కి 10,000 వస్తే ఈసారి 61-62 మార్క్స్కి 10,000 ర్యాంక్ వచ్చింది. సో 61 out of 160 తెచ్చుకోవడం అంత డిఫికల్ట్ కాదు. సో ఈ ఇయర్ స్కిప్ చేసి ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రాసుకోవచ్చు. ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి.
ఓకే. యెస్. సో, కౌన్సెలింగ్ విషయానికొచ్చేసరికి ఇన్ని మల్టిపుల్ ఆప్షన్స్ మీరు ఒక స్టూడెంట్‌ని అనాలిసిస్ చేసి చెప్పాలి కాబట్టి, జస్ట్ ఒక సజెషన్ ఏంటి? లైక్ ఎంసెట్‌లో మంచి ర్యాంక్ సాధించాలి స్టూడెంట్స్ అంటే, మీ సైడ్ నుంచి మీరిచ్చే సజెషన్స్ ఏంటి? సో ఇప్పుడు మనం ట్రెండ్ చూసామనుకోండి, ఎవ్రీ ఇయర్ కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. అంటే ఇదివరకు 80+ వస్తే సేఫ్ స్కోర్ ఉండేది 10,000 ర్యాంక్కి. ఇప్పుడు 60+కే 10,000 ర్యాంక్ వస్తుంది. దట్ మీన్స్ పేపర్ అనేది డిఫికల్టీ లెవెల్ పెరిగిపోతుంది. ఇదివరకు ఒక మిస్కన్సెప్షన్ ఉండేది దట్ ఎంసెట్ అంటే ఓన్లీ లో లెవెల్ చదవాలి, జేఈ లెవెల్ చదవక్కర్లేదు అని. ఇప్పుడు నీట్ పేపర్ చూసాము, మనం ఎంసెట్ పేపర్ కూడా చూసాము. పేపర్స్ అనేవి డిఫికల్ట్ అవుతున్నాయి. సో స్టూడెంట్స్ అనేది హై లెవెల్ ప్రిపరేషన్ అనేది చేయాలి, ఆల్మోస్ట్ జేఈ లెవెల్ ప్రిపరేషన్ అనేది చేయాలి. ఎంసెట్ రాస్తున్నా కానీ అంటే హైయర్ లెవెల్ క్వశ్చన్స్, అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ప్రాక్టీస్ అనేది చాలా చేయాలి. ఈసారి కూడా ఈజీ క్వశ్చన్స్ వచ్చాయి, కానీ స్టూడెంట్స్కి ఎక్కువ ప్రాక్టీస్ లేకుండా వాళ్ళు కొన్ని క్వశ్చన్స్లో స్టక్ అయ్యి టైం అనేది ఎక్కువ స్పెండ్ చేశారు. సో వాళ్ళకి ఈజీ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి టైం సరిపోలేదు. సో ప్రిపరేషన్ అనేది ఎర్లీ ప్రిపరేషన్ చేయాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే కాకుండా హైయర్ లెవెల్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయాలి. ఐడెంటిఫై ది హైయెస్ట్ వెయిటెడ్ చాప్టర్స్, అవి చేసి ప్రాక్టీస్ అనేది టెస్ట్ అన్ని రాసి అనాలిసిస్ తరోగా చేయాలి. అంటే ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు, ఎక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు, ఇవన్నీ చేస్తే దే విల్ బీ ఇన్ ఎ గుడ్ పొజిషన్ టు క్రాక్ ది ఎగ్జామినేషన్. అండ్ ఇంకోటి ఏంటంటే ఆప్షన్స్ అనేవి కూడా పెట్టుకోవాలి. ఓన్లీ ఎంసెటే కాకుండా జేఈ మెయిన్స్, ప్రైవేట్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్, ఇవన్నీ కూడా రాస్తే దే విల్ బీ ఇన్ ఎ గుడ్ పొజిషన్ టు గెట్ ది సీట్. మీరు మొత్తం ఇవన్నీ చెప్తుంటే నాకు ఒక కిచిడి అన్ని మిక్స్డ్ ఎలా అయితే ఉంటుందో అలా ఉంది. బట్ మీరు అంటే ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో ఉన్నారు? లైక్ ఒక స్టూడెంట్ ని అనాలిసిస్ చేయడానికి ఎంత టైం తీసుకుంటారు? సో ఇప్పుడు మేము చూడండి లాస్ట్ 15 years నుంచి ఐఎమ్ ఇంజనీర్ మై సెల్ఫ్, నేను సిబిఐటిలో ఇంజనీరింగ్ చేసి, సో మీ ఛానల్ త్రూ యూ వాంట్ టు గివ్ ఫ్రీ అవేర్నెస్ ఫర్ ఆల్ ది స్టూడెంట్స్. బేసికలీ ఏంటంటే వాళ్ళకి తెలియదు, మీరు చెప్పినట్టు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చాలా ఇది ఉన్నాయి. కాబట్టి ఫస్ట్లీ ఏంటంటే దే హ్యావ్ టు లుక్ ఎట్ వాట్ దే వాంట్. దీని మీద ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. జనరలీ స్టూడెంట్స్ దీని మీద టైం స్పెండ్ చేయరు. మేము కంప్యూటర్ సైన్సే చేస్తాము అని ఫిక్స్ అయిపోయారు. మాకు మంచి కాలేజీలో వస్తుందా, దాని తర్వాత ఏం చేయాలి, అవన్నీ తెలియదు. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వాళ్ళ పేరెంట్స్తో కూడా ఓపెన్గా కూర్చొని మాట్లాడాలి. దట్ మేము ఇది చేయదలుచుకున్నాము, దీని తర్వాత మాకు ఈ ఆప్షన్స్ ఉండొచ్చు, ఆర్ మేము మాస్టర్స్ చేయాలి. బడ్జెట్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి బీటెక్ కూడా ఫీజు మనకు ఆల్మోస్ట్ 2 lakhs per year ఉంది. అది చాలామంది ఎఫర్ట్ చేయలేరు. దాని తర్వాత మాస్టర్స్ చేయడానికి 30-40 lakhs మినిమం ఉంటుంది 4 years తర్వాత, మనం ఇన్ఫ్లేషన్ అవ్వాలి. సో వాళ్ళకి ఒక క్లియర్ రోడ్ మ్యాప్ అనేది ఉండాలి. ఎందుకంటే వేరే కోర్సెస్ కూడా ఉన్నాయి, ఇంజనీరింగే చేయాలని రూల్ ఏం లేదు. సో అది ఓపెన్ కాన్వర్సేషన్ అవ్వాలి. ఎందుకంటే మేము కూడా చూస్తున్నాము 4 years తర్వాత కూడా స్టూడెంట్స్ అనేది పేరెంట్స్తో మాట్లాడి మా దగ్గర డబ్బులు లేవు, మీరు ఇంకేం చేయలేరు, వాళ్ళు ఇంట్లో కూర్చుంటున్నారు. దెన్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వాళ్ళకి వచ్చేది రియలిస్టిక్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటంటే చాలామంది ఏంటి బీటెక్ చేసే ముందరే మేము యూఎస్ వెళ్ళిపోతాం అనుకుంటారు. ఆల్రెడీ మీకు తెలిసిందే ఈ మధ్య వీసాలు రిజెక్ట్ అవుతున్నాయి, యూఎస్లో జాబ్ ఆప్షన్స్ లేవు. మా ఫ్రెండ్స్ వాళ్ళందరివే చాలా మంది జాబ్స్ పోయాయి. సో మార్కెట్ అనేది బాగాలేదు. 4 years తర్వాత హూ నోస్ వాళ్ళు అసలు ఇండియన్స్ని తీసుకోరేమో. సో దే షుడ్ బి వెరీ ఫ్లెక్సిబుల్. అందుకే నేను ఏమంటానంటే ఫస్ట్ టాప్ కాలేజెస్కి ప్రయారిటీ ఇవ్వండి. టాప్ కాలేజెస్లో ఉంటే ఏంటంటే అట్లీస్ట్ మనకి ప్లేస్మెంట్స్, కొన్ని ప్లేస్మెంట్స్ అయితే ఉంటాయి. వాళ్ళ ప్లేస్మెంట్ తీసుకుని దెన్ దే కెన్ వర్క్ ఫర్ 2 years ఎక్స్పీరియన్స్ తీసుకుని దెన్ దే కెన్ ప్లాన్ ఫర్ మాస్టర్స్ వెన్ ది మార్కెట్ ఇస్ గుడ్. అండ్ సమ్ టైమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను టాప్ కాలేజ్లో చదివినప్పుడు, నేను సిబిఐటీలో చదివినప్పుడు నా ప్లాన్ మాస్టర్స్ ఉండేది. బట్ నేను అక్కడ మా ఫ్రెండ్స్ వాళ్ళు ఎంబీఏకి ప్రిపేర్ అవుతుంటే నాకు కూడా దాని మీద అవగాహన వచ్చి దెన్ ఐ అండర్స్టూడ్ దట్ ఓకే ఇండియాలో కూర్చుని ఎంబీఏ కూడా చేస్తే మంచి ప్యాకేజెస్ అనేవి వస్తాయి. సో అలా గుడ్ ఎన్వైరన్మెంట్లో చదివితే దే విల్ బీ ఇన్ ఎ గుడ్ పొజిషన్. సో మేము కూడా ఇలా గైడెన్స్ ఇస్తామండి స్టూడెంట్, డిపెండింగ్ ఆన్ ది స్టూడెంట్ ప్రొఫైల్. మేమేంటంటే వీఆర్ స్టూడెంట్ డ్రివెన్. మేమేంటంటే స్టూడెంట్ని చూసి వాళ్ళ ఇంట్రెస్ట్ లెవెల్స్ బట్టి, ఇది జనరల్లీ ఇగ్నోర్ చేస్తారు ఎందుకంటే ఇది 4 year జర్నీ. యాజ్ ఐ టోల్డ్ యూ, ఇప్పుడు తీసుకునే చాయిస్ will define next 4 years of life. ఈ 4 years will define next 40 years of their life. Exactly. సో ఇప్పుడు రాంగ్ కాల్ తీసుకుని ఏదో అందరు ఫ్రెండ్స్ చేస్తున్నారని వాళ్ళు చేస్తే దే విల్ బీ ఇన్ ట్రబుల్. అందుకే వాళ్ళు దే హ్యావ్ టు యూజ్ దిస్ టైమ్ బిఫోర్ కౌన్సిలింగ్ టు అండర్స్టాండ్ వాట్ దే వాంట్ ఇన్ లైఫ్. సో అక్కడి నుంచి వీ గైడ్ దెమ్ టు గివ్ గుడ్ ఆప్షన్స్. ఇది సో మన ఛానల్లో కూడా వీఆర్ క్రియేటింగ్ అవేర్నెస్ సో దట్ దే మేక్ ది రైట్ కాల్. ఎగ్జాక్ట్లీ. ఒక కోర్స్ ఒక బ్రాంచ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటేనే ఇంత వర్క్ చేయాల్సి వస్తుంది కదా. హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ వస్తుంటారు మీ దగ్గరికి. ఒక్కొక్క స్టూడెంట్ మైండ్ సెట్స్, వాళ్ళ పేరెంట్స్ మైండ్ సెట్స్, వీళ్ళ మధ్యలో కమ్యూనికేషన్ ప్రాబ్లం మీరు మేనేజ్ చేయడం. ఏదో ఒక స్టూడెంట్ కి నాకు ఇదే ఇంట్రెస్ట్ అంటే లేదు నువ్వు దీనికి ఫిట్ అవుతావు అని మనం వాళ్ళని మౌల్డ్ చేయడం. సో ఈ కైండ్ ఆఫ్ కౌన్సిలింగ్ అంతా మీరు అసలు ఎలా మేనేజ్ చేస్తున్నారు?
ఇప్పుడు చూడండి, మేము వీ హ్యావ్ ఆల్సో లెర్న్డ్ త్రూ అవర్ జర్నీ. సో మాకు తెలుసు సమ్ సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఫిట్ ఇన్ దిస్ ప్రొఫైల్, సమ్ స్టూడెంట్స్ ఫిట్ ఇన్ దిస్ ప్రొఫైల్. కొందరు ఏంటంటే వీక్ యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు, బట్ వాళ్ళ పేరెంట్స్ బ్యాకప్ ఉంటుంది. సో పేరెంట్స్కి ఉంటుంది, అవేర్నెస్ అనేది ఉంటుంది. సో వాళ్ళని ఒక కేటగిరీలో పెడతాం. ఇంకోటి ఏంటంటే కొందరు ఎక్స్ట్రీమ్లీ స్మార్ట్ స్టూడెంట్స్ ఉంటారు, బట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు. సో వాళ్ళని ఇంకో బ్రాకెట్లో పెడతాం. సో వాళ్ళకి టాప్ కాలేజ్ వచ్చాక కూడా వీ టెల్ దెమ్ ఓకే, ఇలా కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోండి, ఇలా మీకు ఈ ఆపర్చునిటీస్ ఉంటాయి. కొందరు ఉంటారు అస్సలు ఐడియా ఉండదు, వాళ్ళని ఇంకో బ్రాకెట్లో పెడతాం. సో మేము ఇలా కేటగరైజ్ చేశాక దెన్ వీ అండర్స్టాండ్ వాళ్ళకి ర్యాంక్ ఎంత వచ్చింది, వాళ్ళకి రిజర్వేషన్ ఉందా, వాళ్ళ ఫ్యూచర్, వాళ్ళ ఫినాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది, దాన్ని బట్టి వీ గివ్ దెమ్ గైడెన్స్. అండ్ మేమేం ఫోర్స్ చేయం. ద థింగ్ అబౌట్ దిస్ ఇస్, మేము కూడా ఈ న్యూస్ ఛానల్స్ వాటిల్లో వచ్చి చెప్తుంది ఏంటంటే డెసిషన్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళది. మేము ఏం చెప్పినా కానీ వీ కెన్ ఓన్లీ గివ్ దెమ్ గైడెన్స్. వాళ్ళకి స్టూడెంట్స్కి, పేరెంట్స్కి, బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ ఇస్ డిఫరెంట్. సో వీ కెన్ ఓన్లీ టెల్ దెమ్ దట్ యూ కెన్ డూ దిస్. టాప్ కాలేజ్కి వెళ్ళాక కూడా ఇట్ డజంట్ గ్యారంటీ దెమ్ ఏ ప్లేస్మెంట్. అక్కడ కూడా వాళ్ళు స్కిల్ డెవలప్ చేసుకుని వాళ్ళు ఆ ఫోకస్ ఉంటేనే దే విల్ బీ ఏబుల్ టు డూ వెల్ ఇన్ లైఫ్. సో వీ గివ్ దెమ్ ఓరియంటేషన్, వీ మేక్ దెమ్ టేక్ ది డెసిషన్. మేము డెసిషన్ తీసుకోము. సూపర్. ఎస్. సో చూసారు కదండి, మరి ఇందాక సంతోష్ గారు చెప్పినట్టు నెక్స్ట్ 4 years డిసైడ్స్ ద నెక్స్ట్ 40 years ఆఫ్ అవర్ లైఫ్. సో కౌన్సిలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ ఇన్ ఎడ్యుకేషన్, ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద లైఫ్ మనకి కౌన్సిలింగ్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. సో కమింగ్ టు ఎడ్యుకేషన్ విచ్ డిసైడ్స్ అవర్ లైఫ్, దానికి మనం చాలా మేజర్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎస్. సో ఈ వీడియో చూసిన తర్వాత మీ రిజర్వేషన్స్ కానీ, మీ ర్యాంకింగ్ కానీ, మిమ్మల్ని మేము కాంటాక్ట్ చేసే ప్రాసెస్ ఏమైనా ఉంటే కూడా కామెంట్స్ చేయండి. వీ విల్ గివ్ బ్యాక్ టు యూ. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ.